హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీఎస్ బాయ్స్. మునార్కి అయితే పోతున్నాం అనమాట. అంటే నేను ఇవన్నీ ఏం నమ్మను, ఏదో మా ఇంట్లో వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినారు ఇక్కడ పోతే ఇక్కడ ఈ గుడితో టెంకాయ కొట్టుకొని పొమ్మని. అందుకనేమో వాడు పోయినాడు అగ్గిపెట్టి తెచ్చాక అగ్గిపెట్టి మర్చిపోయినా మైనాట్ అయింది. ఇక్కడ టెంకాయ కూడా ఎత్తుకొని పోయినాడు వాడే. NS 200 అయితే పోతున్నాం అనమాట. వాడికి చిక్కుతాను లేదు, ఏందో చిక్కులేదారా? సర్లే వద్దు, ఊరికి టెంకాయ కొట్టి వెళ్ళిపోమరా. అగ్గిపెట్టి అయితే లేదంట, ఇంకా టెంకాయ అయితే కొట్టి వెళ్ళిపోతాం. 1 డేలో వెళ్ళిపోవాలని టార్గెట్ వేసినాం. ఎందుకంటే ఈవినింగ్ అయిపోతే అక్కడ లోపలికి ఎంట్రీ ఉండదంట, ఫారెస్ట్ కదా. అందుకు మనం ఒక 4 అట్లంతా వెళ్ళిపోవాలి. 12 hours జర్నీ చూపిస్తుంది మ్యాప్లో అయితే. ఇప్పుడు 2 అంటే 12 hours అంటే మనం ఇంకా కరెక్ట్గా డే టైంలో 2 గంతా అక్కడ రీచ్ అయిపోతాం అనమాట. కానీ మనం అక్కడ ఆగి నాన్ స్టాప్ ఎవరు పోలేరు కాబట్టి ఏమవుతుందో ఇంకా తెలీదు. చూద్దాం, పోతే చూద్దాం. మేమేదో యూట్యూబ్లో పెట్టి ఏదో డబ్బులు సంపాదించాలని అసలే కాదు, సరదా ఓ చిన్న మెమొరీ మాత్రం. నమస్తే గైస్, చక్కగా 150 కిలోమీటర్లు వచ్చినాం. చూపిస్తా, హెల్మెట్ దిగాలి దీని. ట్రిప్ 1 153 కిలోమీటర్లు వచ్చినాం. ఇప్పుడు ఆయన రోడ్డే బాగాలేదు. మేము చేసిన తప్పు ఏమంటే బైక్లో పోతాం అట్లా పెట్టుకున్నాము. ఆ బైక్లో ఎట్లా చిన్న సందులు ఉన్నా కూడా దాంట్లోకి వెళ్ళి చూపిస్తాను మ్యాప్. అందుకే మీరు ఏం చేస్తారు, మా సజెషన్ కార్లో పోయినట్లు పెట్టుకోండి మ్యాప్లో. 150 కిలోమీటర్లకి ఒకటే తోలనే మొత్తం 150 కిలోమీటర్లు మావిడే. అస్సలు బండే ముట్టుకోలే నేను. పక్కన రీ 150 కిలోమీటర్లు మావిడే తోలినాడు. ఇప్పుడు నేను తోలుతా, ఎందుకంటే ఇంక మానికి అయితానులే గాయస్, కాళ్ళు పట్టేసి. అమ్మమ్మా కానీ రోడ్డు అయితే అస్సలు బాగాలేదు. ఫ్రెండ్స్, ఎంత టైం ఎంత అవుతుందిరా? కరెక్ట్ 6:43. 6:40 చిచ్చా ఫ్రెండ్స్ గాడీలు. అబ్బా చక్కగా రోడ్లోనే పుడుకున్నా, సిగ్గు గిగ్గంతా వదిలేసి. మహావంచ మెయిన్ రోడ్లో పట్టుకోవాలి. కరెక్ట్ 200 కిలోమీటర్లు వచ్చినాం ఫ్రెండ్స్. అబ్బా నా ఓపిక లేదు. ఇంకా ఎంత పోలా? 400 కిలోమీటర్లు పోలా. సాయంత్రం 4 గంటల లోపల పోలా. వచ్చేవాళ్ళు పోయే వాళ్ళంతా నాకు కలిగిస్తున్నారప్పా. ఇప్పుడు అనిపిస్తుంది మంచిగా ఒక సాపరగా తెచ్చుకుంటే చెట్టు. అబ్బా వాళ్ళు మనమైతే కాసేపు ఆగినాం అనమాట బ్రష్ చేసుకోవడానికి. అంటే పొద్దున్న ఇంకా బ్రష్ చేసుకోలేదు. పొద్దున్న వచ్చినాం నైట్ 2 ఇంకా ఇప్పుడు 10 అవుతుంది. అంతవరకు నాన్ స్టాప్. అప్పుడు ఏదో సమోసాలు తిందామని తీసుకున్నాం, బ్రష్ చేయలేదని గుర్తొచ్చింది. మా తినలే. ఇప్పుడు కడుక్కొని తిండమే. అంటే ఫస్ట్ మొంగ కడుక్కుంటాం, ఇంకా టిఫిన్ తినలే. ఫస్ట్ సమోసాలు చేసి మంచిగా ఆ బ్రష్ అన్నా కడుక్కోమమ్మా. ఎక్కడాలా వచ్చి మిగిలి చెప్తా. ఎట్లయినా ఇదంతా వాడినా ఏంటంటే ఇది ఫ్రీగా వచ్చింది. ఇది పోతే బాయ్ అందుకు ఎట్లంటే మంచిగా బ్రష్ చేసుకొని తర్వాత సమోసాలు. ఫ్రెండ్స్ ఎంత తిన్నా 6 సమోసాలు ఏమున్నాయి అన్నీ కడుక్కొని ఇస్తాం. ఇప్పుడు చెప్తే నవ్వుతారు.
20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కున్నా నాకు ఒకటి కడిగే అయిపోయా వాడు మంగ అడుక్కోలే అయినా తినేస్తాను లేవాడు అంటే పనులు ఎక్కువాడు పనులు నీళ్ళు వేసుకొని ఉంచేసిన గాయస్ తినేసి తర్వాత ఆడాడని ఎంత నీళ్ళు కనపడితే మొంగ అడుకునే అని సమోసాలు అవి బాగున్నాయి అంట అంటే వేరే వాళ్ళు మాట్లాడుకుంటారంటే మాకు అర్థమైనది మేము తీసుకున్నాం బాగుండే మనం ఎట్లా ఇద్దాం ఫుడ్ మనకు సెట్ కాదు ఇట్లాంటివి సెట్ అయ్యేది మనం కానీ టిఫిన్ తింటాం అట్లని కాదు బాగున్నాయి గైస్ ఏడో ఏరిపోతుంటే మంచి వ్యూ ఉందని ఆయన ఎక్కున్నట్టు సూపర్ ఆ సైడ్లో అంతా నెల్లూరు వెళ్ళి చెట్లు వేరే లెవెల్ ఉంది అట్లా ఆయన స్నాప్ ఇద్దామని ఆయన పోతా ఉన్నాం మామూలు బాగా ఆ హెల్మెట్ వేసుకుంటే తలకైంత నాకు నొప్పిస్తాను అందుకే కొంచెం కాసేపు పక్కన పెట్టా కానీ ఏర్ మాత్రం సూపర్ వీళ్ళు ఏంటన్నా బంగారు అట్లా ఏమన్నా ఉంటే ఎదుగుతారట తిక్కుతాడంట వీళ్ళకి అది ఎంత మాత్రం నిజమో మనకు తెలియదు కానీ ఆయన అప్పటి నుంచి ఎదుగుతున్నాడు నిజంగానే తిక్కుతాడు ఆయన లెక్కలే చిక్కన్ ఆయన ఎందుకు ఎదుగుతాడు అది పోయేదే ఆల్మోస్ట్ $460 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వచ్చినాం ఇంకా జస్ట్ ఇంకా ట్రెట్ 100 కిలోమీటర్లు సెట్ కానీ ఫస్ట్లో స్టార్టింగ్లో 150 వరకు 150 కిలోమీటర్ వరకు ఆగలే 150 తర్వాత 200 తర్వాత 300 ఇప్పుడు 10 కిలోమీటర్లకు ఒకసారి ఆపుతున్నాం ఎందుకో కాలే మనమైతే మునార్కి దీని రీచ్ అయిపోయినాం మనం మినీ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం అనమాట ఇదే అయిపోతుందా ఇది వాళ్ళ మునార్ సంఘం ఇది హాయి చెప్పాయి ఆయన హాయి చెప్పింది ఇది మినీ వాటర్ ఫాల్స్ అనమాట ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి మనకు తెలియదు ఒకవేళ పోతే వీడియో ఇద్దాం మనం ఇప్పుడు మన బండికి చాలా కష్టపెట్టాం కాబట్టి మన బండి ఏదైనా మంచి వీడియో ఇద్దామని తీస్తా ఉన్నాం ఆ యాలకి నేను తీసేసరికి ఇది చెప్పి ఎందుకు అయిపోయినాయి ఇవి పిక్ అంటే చేతిలోకి ఎందుకు వస్తున్నాయి కనపడుతున్నాయా టెక్నాలజీ నీకు ఇంకో పెద్ద వాటర్ ఫాల్స్ ఇస్తాం ఇంకా 30 కిలోమీటర్లు పోలా మొత్తం ఫారెస్ట్లోనే 30 కిలోమీటర్స్ బాగా సూపర్ హిట్ ఉంటుంది పోదా పోయి చూపిస్తాం కానీ భయం మాత్రం చాలా ఉంది నాకు నిజంగానే భయం ఉంది ఆ ఏడు వచ్చి మా ముందుకు వచ్చి గట్టి ఖర్చేసింది కానీ అప్పుడు వీడియో తీయలేదు అది కొంచెం చిన్న డిసప్పాయింట్ జిప్ లైన్ ఫ్రెండ్స్ 500 అంట ఒకరికి ఇద్దరు పోతా అన్నాం అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అన్నమాట అది వీడియೋ ಮಾಡಕ್ಕೆ ಕೊರೋನಾ లోపల చెట్టు ఇటు కూడా నీ దగ్గర ఇప్పుడు నాటకాయ లేదు ఒకసారి అయితే ఇట్లా వచ్చేసినప్పుడు పుట్టింది మళ్ళా భయం అవుతుంది గైస్ అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఏందో హెల్మెట్ వేసినారు లంగడా ఇప్పుడు హెల్మెట్
ఆర్మీ మ్యాన్ మా ఆర్మీ మ్యాన్ ఈరోజు నేను ఫ్రెండ్స్ ఎట్లా వస్తాను అనమాట. సూపర్ ఉంది గైస్, ఫీల్ మాత్రం ఎక్స్పీరియన్స్ సూపర్ హిట్. ఫస్ట్ టైం కాబట్టి వేరే లెవెల్. నీకు ఎట్లా ఉందా మంచిగా? సూపర్ హిట్ అంటే సూపర్ హిట్. 500కి వర్త్, ఇద్దరికి కలిపి 1000 రూపాయలు. డబల్ వర్త్, సూపర్ వర్త్. ఇంకా ఒకటి గాస్ ఏమంటే వాళ్ళు సేఫ్టీ లాస్ట్లో ఇస్తారు. ఒకటి సేఫ్టీ కాదు, భయపడి వచ్చిన. సరేలే, ఇంకా మా ముందర మనం డబ్బులు అంతా ఇక్కడ అయిపోస్తున్నాం, మనకు అది తెలియలేదు. టెక్నాలజీయా ఇంకా రూమ్ తీసుకోవాలా, రూమ్. సర్లే బాయ్ బాయ్ గైస్. వర్త్ గైస్, వర్త్ వర్త్ వర్మా వర్త్. బస్సుల్లో ట్రైన్లలో ఏమంటారా, బస్సుల్లో ట్రైన్లలో కార్లో వచ్చే కన్నా ఒక్కసారి ఇట్లా బండిలో వచ్చి బాబా 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 ఉందిరా స్వామి రంగాలు. నాకు మాటల్లో చెప్పాకైతే రాలేదు. తర్వాత రూమ్కి తీసుకెళ్ళింది. తర్వాత రూమ్ తీసుకోండి, ఇంకా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ మాటల్లో చెప్పుకోలేదు ఎంత హ్యాపీనెస్ వేసింది మాత్రం. ఇంతవరకు ఏమిది ఆ వాటర్ ఫాల్స్, ఆ జిప్ లైను అవంతా అవుట్ ఆఫ్ దీని ముందర అంత పిక్చర్లో వచ్చేసింది. ఏడన్నా మంచి ప్లేస్లో అవుతా ఆగేసి అట్లా ఏదో ఇవంతా ఇవే టీయాక్ అంతా వాళ్ళు తెచ్చుకొని పోతున్నారు. మంచిగా ఒక ప్లేస్లో ఆపేసి ఫోటోలు దిగేసి చక్కగా ఆ రూమ్ ఎవరో చూసుకొని దుబ్బేస్తాం గైస్. వర్త్ గైస్, నువ్వు ఇట్లనే కదా నేను పెడతాను చూడతాను గ్రీలు స్వర్గా. ఇంటికి డబ్బులు వేసినాయి, అది పట్టించుకోద్దండి. ఎలిమెంట్ పెట్టుకుంటాం కాబట్టి ఇంకా నన్ను స్వాగతించలే. కళ్ళు చెదిరి వేరే లెవెల్ వర్మ, వేరే లెవెల్. వర్షం పడుతుంది, మాకు రూమ్ చెప్తలేదు, అది పెద్ద మ్యాటర్. ఇప్పుడు అది వేరే లెవెల్, అది పక్కన మ్యాటర్. కానీ బాబా 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 బండి చూడాడా, ఏం ఎదురేది పిచ్చలతో ఉందాడా. టీ కోసం ఫ్రెండ్స్, మంచి వెదర్, అందులో లెమన్ టీ. మనం దీని ఏం చేయాల, ఇట్లా మనమే ముంచుకొని మనమే లేపుకోవాలి. లొకేషన్ మటుకు ఉంది ఫ్రెండ్స్, బుర్రపాడు. ఇవి చూడు ఎంత బాగున్నాయో గైస్. కానీ చాలా కష్టపడ్డాం పై రోజు. అంటే బాగుంది, ఇప్పుడు బాగుంది ఇక్కడికి వచ్చినందుకు. కానీ దీని వెనక కష్టం టన్నులు ఉంది బ్రదర్. అంటే చాలా రోజులు కదా యూట్యూబ్లో వీడియోలు పెట్టగలం, మాటలే కదా. సిగ్గు లేదులే, సిగ్గు పాల్గొని సిగ్గు ఉండదు. మా కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, కళ్ళు చెదిరిపోయేలా ఉంది. ఇది నేను ఒక్క వీడియోలో పెట్టాను, యూట్యూబ్లో కూడా 3-4 వీడియోలు పెడతా. అంత పెద్దగా ఉంది ఆ వారం మీద. ఆడు చూస్తే వాటర్ ఫాల్స్ చేయాలరా ఆయన. ఇప్పుడు ఒక 3 వాటర్ ఫాల్స్ చూసిన ప్లేస్ పెట్టలేదులే, అంత ఓపిక లేదు. అది ఇంకా పోతాం. ట్రైన్ 7:30 అవుతుంది చూస్తే. ఇంకా పోతాం, ఇంకా ఈ ముమారు నైట్ 2 o'clock, ఇంకా నైట్ 7:30 ఇంకా పోతున్నాం. ఇంతకుముందు ఫుల్ మంచు, ఫోన్గా స్విచ్ ఆఫ్ అయిపోయినా, పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టి. ఇప్పుడు ఏదో అట్లా ఉంది రోడ్డు, కానీ సరి మాట్లాడడం దొబ్బుతుంది. ఇంకా 8 kilometers అంట. రూమ్స్ ఇక్కడ ఎక్కడ దొరకలేదు, ఇక్కడ తీసుకుంటాం. వెళ్ళిపోతే
సో గైస్ మునార్కి అయితే వచ్చేసినాం, రూమ్గా తీసుకునేసినాం, రూమ్గా చిక్కేసినాం మనకి మంచిగా. ఇప్పుడు తిరిగి ఏమైనా తెచ్చుకుందాం అనుకుంటున్నాం. బండికి అంతా అక్కడే పార్క్ చేసేసి లగేజ్ గేజ్ అంతా పెట్టేసి ఏమైనా తెచ్చుకుందాం అనుకుంటున్నాం. తర్వాత రూమ్ చూపిస్తా.